కొన్ని సన్నివేశాలు ఎదురైతే తప్ప కొంతమందికి భారం రాదు. మనం చెప్పితే ఏర్పడదు. మనం చెబుతుంటే అపరాని సుత్తి అనుకుంటుంటారు. వాడికి గాలిందనుకో, వాడికి కొంచెం చరుక్కుమని కాలిందనుకో, అప్పుడు అర్థమైద్ది, అప్పుడు వచ్చింది భారం. అందుకే దేవా భారం వాళ్ళకి కల్పించు నాయన. కట్టిక చీకటి జనములను ఎలాగూ కమ్ముచున్నదో వారే దృష్టించున్నట్లు వారి మనోనేత్రాలు విప్పు, వారిని దర్శించమనే ప్రార్థన చేస్తుంటాలే నేను. మీ విషయంలో కూడా అదే చేస్తా. మరి మీరు మామూలుగా రారు కదా లైన్లోకి. మీరు భారం తెచ్చుకోండి అమ్మ, ఆత్మల భారం అమ్మ అంటే సబ్బ నడువం లాగుతున్నాయి. అయ్యో రాత్రి తిన్నాం, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టావు, అయ్యో అన్నం పెడతా వదిలేరయ్యా అంటావు. అదే భారం వచ్చిందనుకో, కరెక్ట్ అన్నా, ఇంకా చెప్పన్నా, అవసరం అన్నా. ఈ భారం కొంతమందిని ఎంత పని చేసిందంటే వాళ్ళ జీవితాలు అలా బలిపీఠం మీద పెట్టేసేటట్టు తయారు చేసింది. ఇట్లా నాకు ఏర్పడ్డ భారాలన్నీ కూడా దేవుడు ఆ జనములను చూపించి రెచ్చగొట్టినాయి. ఊరూర సంఘం కట్టే విషయంలో కూడా అదే. దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. వాళ్ళు చేసిన పనులే ఉన్నాయి. వాళ్ళు ఒక తీర్మానం చేసి వాళ్ళు ఆ తీర్మానంలో ప్రయాణం చేస్తుంటే నేను ఒక తీర్మానం చేసి ఈ రూట్లో నేను కూడా ఒక తీర్మానం చేసి ప్రయాణం చేస్తా. ఊరూర నీ నామాన్ని ఊరేగిస్తాను, ఏమంటే జగమంతా నీ వాక్యాన్నే చాటి చెబుతాను. ఇంకా రాయలే, రాస్తా దేవుడి చిత్తం అయితే, దేవునికి మహిమ అని నేను కూడా దిగాను. ఇదంతా దేవుడు చూపించడం ద్వారా కలిగిన భారం. ఓకే, దేవుడు నీ హృదయంలో ఒక భారాన్ని పుట్టించాలనుకున్నప్పుడు కొన్ని సన్నివేశాలు నీ జీవితంలో అనుమతిస్తాడు, కొన్ని నువ్వు ఎదుర్కొనేటట్టు చేస్తాడు. చాలా మందికి తెలియదు ఈ సంగతి. ఈరోజు ఇది వినండి. నాకెందుకు ఇలా అవుతుంది, నాకెందుకు ఇలా అవుతుంది, నాకెందుకు ఇలా జరుగుతుంది, నాకెందుకు అలా అవుతుంది. ఆ దిశగా నువ్వు పని చేయనట్లు, అందులో నీకు భారం ఏర్పడినట్లు కొన్ని నీకు ఎదురవుతాయి. అవి చేదుగా ఉంటాయి, ఎదురవుతాయి. అవి నిన్ను మండిస్తాయి, నీలో రోషం పుట్టిస్తాయి, నీలో ఒక భారం ఏర్పడేటట్టు చేస్తాయి. ఎంతమందికి అర్థమైందమ్మా? ఏమర్థమైందమ్మా? ఇప్పుడు దేవుడు మీకు ఏ భారం ఇస్తున్నాడో చూడండి. ఆ భారం ఒక దైవజనుడిలో పడింది. పెళ్ళే నాకొద్దని పెళ్ళి వదిలేసుకొని అవంతున జీవితాన్ని బలిపీఠం ఎక్కించాడు. ఆ భారం ఒక దైవజనులో పడింది. భార్య బిడ్డను అడిగాడు, వస్తారా నాతో సేవకి వెళ్దామని. నీ యేసు ప్రభు నాకొద్దు, నువ్వు నాకొద్దు అంది. అట్లయితే బతికిపో అని వదిలేశాడు. దేవుని సేవ కోసం బ్రతికాడు. జీవితం అంతా బలిపీఠం మీద పెట్టేశాడు. ఆమె చనిపోయిందో ఉందో నాకైతే తెలియదు, ఆమె అడ్రస్ కూడా తెలియదు నాకు. కానీ ఆయన కన్ను మూసినప్పుడు లక్షల మంది ఆ పెట్టెను మోసుకుంటూ వెళ్ళారు. కొన్ని సన్నివేశాలు మనల్ని ఎదుర్కొన్నప్పుడు దేవుడు మన హృదయంలో భారాన్ని పుట్టిస్తాడు. అందుకే చూడుమో కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ఇక ముగింపు. కొంతమందికి ఈ భారము పసితనములోనే ఏర్పడింది. అది పాయింట్. అందుకే పిల్లలకు పసితనము నుండే కొన్ని విషయాలు అభ్యాసం చేయించాలి, అవగాహన కలిగించాలి. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసత్వంలో కాదు. దేవుడు ప్రారంభంలోనే దేవుడు మన జీవితాల్లో ఉంటే మన బ్రతుకంతా దేవుని కోసం ఖర్చు అయితే, మన జీవితం అంతా నేను దేవునికి పట్టబడ్డప్పుడు మైనర్ని. నేనే కాదు, నాకు బాప్తిస్మం ఇచ్చినటువంటి దైవజనుడు కూడా 17 ఏళ్ల ప్రాయములో దేవుని కొరకు పట్టబడ్డాడు. ఆ చిన్న వయసుల్లో దేవుని కోసం క్యాచ్ అయిన జీవితాలు తర్వాత ఎంతమందిని ప్రభావితం చేశాయో మీకు తెలుసు. అందుకే దేవుడు నీకు ఇచ్చినటువంటి యవన కాలం, బాల్యకాలం సరైన టైం. అందుకే నాడు యవన కాలం ముందు కాడి మోయట నరునికి మేలు. నువ్వు భద్రంగా ఉంటావు, సమాజం కూడా నీ వల్ల దీవించబడిద్ది. సరుకంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో చూద్దాం అనుకొని దేవుడు నీకు ఇచ్చిన విలువైన టైంని వ్యర్థమైన దానిలో ఖర్చు చేయొద్దు. అంటే ఇప్పుడు ఏందన్నా నువ్వు చెప్పేది అన్ని మానుకొని సేవకు రావాలా? అన్ని మానుకొని అందరం సేవకు వస్తే ఏం చేస్తావు అన్నా నువ్వు అని అనండి. అందరూ అన్ని మానుకొని సేవకు వస్తే తొందరగా సువార్త
కంప్లీట్గా లోకమంతటా ప్రచారం అయితే యేసుప్రభు తొందరగా వస్తాడు. వస్తే వెళ్దామని అందరు గొడవ అది. అయితే గుర్తుపెట్టుకోండి, అందరికీ దేవుడు ప్రకటించే పని అప్పచెప్పకపోవచ్చు. మాయ్ అయిపోయింది, వినో వెళ్తున్నావు ఆడుకో, మొదలుపెట్టి ముగిస్తున్నాను. నేను కూడా ఇదిగో పెన్ను కూడా తీసేస్తున్నాను, బైబిల్ మూసేస్తున్నాను మీకు నమ్మకం కోసం. సంతోషంగా స్తోత్రం చెప్పుకోండి. చెప్పరా? అవును కదండి, ముదిరిపోయారు మీరు. ఏం చెబుతాగాను? అందరికీ ఒకే విషయంలో భారం ఇవ్వడు, అందరినీ ఒకే పనికి నియమించడు. గుర్తుపెట్టుకోండి. అచ్చంగా నాతో పాటు 2000 మందికి పైచిలుకు పరిచారకులు పరిచర్య చేస్తే ఆదివారం నడుస్తుంది మనకి. వాళ్ళందరూ ప్రసంగికులయ్యి అందరూ ఇక్కడ ఉన్నారనుకో, ఫుడ్ వండేది ఎవరు? వడ్డిచ్చేది ఎవరు? మొత్తం క్లీన్ చేసేది ఎవరు? వాష్రూమ్స్ దగ్గర నుంచి వండి పెట్టేదాకా సమస్త కార్యాలు నా బిడ్డలందరూ తలా ఒక చెయ్యేసి వాళ్ళు అట్లా సపోర్ట్గా ఉంటే ఇక్కడ కూర్చొని ఇక్కడ లెక్చర్లు దంచుతున్నాం. దేవుని వాక్యాన్ని మీకు బోధిస్తున్నా. వాళ్ళలో ఏ ఒక్కరు తమ బాధ్యతను విస్మరించినా నేను ఈ పని చేయతి కాదు. ఓకే, ఇప్పుడు వినో, ఇక ఫినిషింగ్ టచ్. బాల్య దినముల నుండి నీవు సృష్టికర్తకు కనెక్ట్ అవ్వాలనేది మొదటి విషయం. ఎప్పుడు సన్యాసత్వంలో కాదు, స్టార్టింగ్లోనే బాల్య దినముల యందే నువ్వు కనెక్ట్ అవ్వాలి. యవనస్తురాలుగా ఉంటే నువ్వు కనెక్ట్ అవ్వాలి. ఒకవేళ పిల్లల తల్లిగా నువ్వు ఉంటే కనెక్ట్ అవ్వాలి. నీ బిడ్డల్ని కూడా దేవునికి కనెక్ట్ చేయాలి. మొక్కై వంగనది మానై వంగునా అని రైట్ టైంలో పిల్లల్ని దేవునికి కనెక్ట్ చేయకపోతే అక్కాయ్ పెద్ద అయిన తర్వాత వాళ్ళు తొక్క కూడా వినరక్కాయ్. అమ్మ దేవుడు అమ్మంటే మమ్మీ ఆపు నీ సోది అంటారు. అమ్మ మమ్మీ నువ్వు దేవుని వాక్యం పదే పదే చెబుతున్నావు అనుకో, పిల్లలు పెద్ద అయ్యాక నువ్వు మామూలు మమ్మీలా కనపడు, ఐగుప్తు మమ్మీలా కనపడతావు. స్తోత్రం. మమ్మీ మమ్మీ చిన్న పిల్లలు అప్పుడే సరిగ్గా నాటు మమ్మీ. వాళ్ళు లోకాశల్లో లోకపోకళ్ళలో విర్రవీగుతుంటే దాన్ని సపోర్ట్ చేయవాక మమ్మీ, నేను ఈజిప్ట్ మమ్మీని చేస్తారు వాళ్ళు. వాళ్ళు పసితనంలో ఉన్నప్పుడే, సరిగ్గా వాళ్ళ హృదయాలు ఫ్రెష్గా ఉన్నప్పుడే, తెల్లని పేపర్ వలె ఉన్నప్పుడే దేవుని సంగతులు, దేవుని అనుభవాలు, దేవుని విషయాలు వాళ్ళ హృదయాల్లో ముద్రితమయ్యేటట్టు నువ్వు జాగ్రత్త పడు. వాళ్ళని దేవుని కొరకు సిద్ధపరచు. కొంతమంది తల్లులకు ఆ భారం ఇస్తాడు దేవుడు. సూసన్నా వెస్లీ అనే ఆమెకి ఆ భారం ఇచ్చాడు. చాలామంది పిల్లలు ఉన్నారు ఆమెకి. ఆమె చాలా చురుకైన స్త్రీ. ఆమెగా వెళ్ళి సువార్త సేవ చేయడానికి లేదు. చాలామంది పిల్లల్ని కన్నది ఆమె. దాదాపు 8 నుంచి 11 మందిని కన్నదట. అందులో కొందరు పోయారు, కొందరు మిగిలారు. మరి అంతమందిని పెట్టుకుని ఆ బాధ్యత ఎలా నెరవేర్చేది? మినిమం 7 నుంచి 8 మంది బతికారు. వాళ్ళందరి బాధ్యతలు చూస్తూ తనేమో చురుకైన స్త్రీ, నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు పాటుపడాలని ఆరాటం ఉంది, కానీ వెళ్ళడానికి స్వేచ్ఛ లేదు. అందుకని ఒక తీర్మానం చేసుకుంది, నేను వెళ్ళే పరిస్థితి లేదు కనుక దేవుడు నాకు ఇచ్చిన బిడ్డని దేవుని కొరకు సిద్ధపరచాలని పిల్లల కోసం ప్రార్థించటం, పిల్లలకి క్రమశిక్షణ నేర్పటం, పిల్లలకి భక్తి నేర్పటం, పిల్లలకి చిన్నప్పటి నుంచి సండే స్కూల్ అలవాటు చేయటం. కొంతమంది తల్లులు ఉంటారు, తండ్రులు ఉంటారు బుద్ధి లేనివాడు. మిమ్మల్ని కాదులే, బుద్ధి లేనివాడు ఎద్దుల్లాగా ఉంటారు, బుద్ధి లేనివాడు. మిమ్మల్ని కాదు, మిమ్మల్ని అసలు పొరపాటును కూడా కాదు. కొంతమంది ఉంటారు ఆకారానికి కింట దగ్గర ఒక్కొక్కళ్ళు, కానీ పిల్లల్ని దేవునికి కనెక్ట్ చేయరు. దేవుని కనెక్ట్ చేయరు. దరిద్రం. బాధ్యత ఉండదు, భారం ఉండదు. తీసుకురా నీ పసిబిడ్డని, వాని పసి హృదయాన్ని దేవుని పాదాల చెంతకు తీసుకురా. అక్కడ ఉన్మాదాన్ని నేర్పుతుంటే, సైకోయిజం నేర్పుతుంటే, సమాజాన్ని నాశనం చేయటం ఎలాగో, మనుషుని ప్రాణాలు తీయటం ఎలాగో నేర్పుతుంటే, నశించిపోయే ఆత్మలు ఎలా రక్షించాలో, ప్రాణాలను ఎలా కాపాడాలో, సమాజానికి దీవెనకరంగా ఎలా ఉండాలో నీ బిడ్డలకు దేవుని సన్నిధిలో నేర్పబడిద్ది. ఇంటికాడు ఉన్నప్పుడు నీ బిడ్డలతో ఫ్రెండ్షిప్ చేయి. వాళ్ళకి ఇష్ట వస్తువులు తినిపించు. వాళ్ళు కోరినట్లు కొన్ని రోజులు వాళ్ళకి కేటాయించు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏర్పరచుకో. వాళ్ళకు దేవుని సంబంధమైన భారం ఏర్పడినట్లుగా కొన్ని సన్నివేశాలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళలో దేవుని కొరకైన ఆకలి పుట్టించో. వాళ్ళని ఆ విధంగా తర్బీదు చేయి.
వాళ్ళని దేవుని సన్నిధికి అలవాటు చేయని మొత్తుకొని చెబుతుంటే కొంతమందికి పట్టదు. అందుకనే ఎద్దుల్లాగా ఉంటారు, బాధ్యత లేని మొద్దులు అన్నాను. మిమ్మల్ని కాదు, వాళ్ళని. ఒకవేళ మీలో ఎవరైనా ఉన్నారా అట్టయితే మిమ్మల్నే బుద్ధి తెచ్చుకొని తెల్లని కాగితం వల్లే ఉన్న పసి హృదయాలను దేవుని దగ్గరికి తెచ్చి దేవుని సంబంధమైన విషయాలతో వారు ముద్రితమగినట్లు జాగ్రత్త తీసుకో. ఇక్కడ సుసన్నా వెస్లీ ఏం చేసింది తెలుసా? ఆమె వెళ్ళి ప్రకటించడానికి ఛాన్స్ లేదు, కానీ ఆత్మను రక్షించాలి, సేవ చేయాలి. అందుకని తను చేయలేంది తన బిడ్డల ద్వారా జరగాలని రోజు బిడ్డలు పండుకున్నప్పుడు వాళ్ళ తలల మీద చేతులుంచి ప్రార్థన చేసిద్దంట. బిడ్డలు నిద్రపోయినాక బిడ్డ తల మీద చేతుల నుంచి, ఈ బిడ్డను నీకు అప్పగిస్తున్నా, నీ కోసం వాడుకో, నీకు అప్పగిస్తున్నా, నీ కోసం వాడుకో, నీకు అప్పగిస్తున్నా, నీ కోసం వాడుకో అని బిడ్డలందరి మీద చేతుల నుంచి ప్రార్థన చేసిన తర్వాత ఆమె ప్రార్థన చేసుకొని పండుకుంటుందట. సుసన్నా వెస్లీ. ఆ తల్లి ప్రార్థన ఫలంగా ఆ పిల్లలందరిలో అందరినీ లేపల, ఇద్దరిని లేపాడు. ఏమండి, జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ ఇద్దరిని లేపాడు దేవుడు. అందులో జాన్ వెస్లీ అనేవాడు ఇంగ్లాండ్ దేశమును ఉజ్జీవింపజేశాడు. దేశం ఉజ్జీవానికి అతడు కారణమయ్యాడు. కావాలంటే సంఘ చరిత్ర చూడండి. మెథడిస్టు సంఘ స్థాపకుడు. ఆ తల్లికి భారం, నా బిడ్డల్ని దేవుని కొరకు ప్రభావితం చేయాలని. నా ముందుకు తెస్తారు, అన్నయ్య ప్రార్థన చేయనయ్య, పేరు పెట్టన్నయ్య, అన్నం పెట్టన్నయ్య అని. చేస్తా. నేను ఎంతమంది మీద చేయించాను అంతమంది మీద నేను చేతులు ఉంచినప్పుడు ఒకటే ఘోరత, వీడు నీ ప్రవక్త కావాలి ప్రభువా, వీడు ఆత్మను రక్షించేవాడు కావాలి, సమాజానికి వీడు దీవెనకరంగా, ఈమె సమాజానికి దీవెనకరంగా మారాలి అనే మనస్ఫూర్తిగా చేతులు పెడతా. నా కోరిక అది. కానీ ఒక్కొక్కరి ఎడలో ఒక్కొక్కరి ప్రణాళిక ఉంటుంది దేవునికి. కొంతమందిని దేవుడు కొన్ని భారాలు ఇచ్చి పూర్తిగా దేవుని కొరకు తీసుకుంటాడు. కొంతమందిని వివాహం లేకుండా తీసుకొని వాడాడు. కొంతమందిని వివాహం జరిగించి తర్వాత వివాహం జరిగిన తర్వాత వాళ్ళని వినియోగించాడు. కొంతమందిని అలాగా, కొంతమందిని ఇలాగా. వినండి, సేవకులు దేవుని సన్నిధిలో ఎప్పుడు ఉండేవాళ్ళు పరిశుద్ధాత్మ సంబంధులు అంటే ఒప్పుకుంటాం, కానీ ఉద్యోగం చేసుకునే వాళ్ళ దగ్గర పరిశుద్ధాత్మ ఉంటాడా? జాబ్ హోల్డర్స్ దగ్గర హోలీ స్పిరిట్ ఉంటాడా? కూలి వాళ్ళ దగ్గర పరిశుద్ధాత్ముడు ఉంటాడా? ఉంటాడు. దేవుని సన్నిధిలో ఉండే పరిశుద్ధుల దగ్గరే కాదు, పొట్టబోసుకోవటం కోసం కష్టపడటానికి పోయిన వాడి దగ్గర కూడా పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాధ్యత, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క భారం. కొంతమందిని ఏం చేస్తాడు తెలుసా? ఉద్యోగం వదిలి సేవకు రమ్మంటాడు. కొంతమందికి ఏం చేస్తాడు తెలుసా? ఉద్యోగంలో ఉన్నత స్థానం ఇచ్చి అక్కడ ఉండి నువ్వు చేయరా అంటాడు. బాయ్, కంక్లూజన్, ముగింపు. లైన్లో ఉన్నారా? చెప్పేదా ప్రార్థన చేసేదా? నేను ఎందుకు ఆపుతాను? దానియేలుని ఏమన్నారో తెలుసా? రాజ్యంలో ఆయన ఒక అధికారి, జాబ్ హోల్డర్ అయినా, కానీ బెల్షస్సరు భార్య దానియేలు గ్రంథం 5 ఇంటికి పోయి చదువు. ఇప్పుడు నాకు వెళ్ళి చూడు. ఆమెదో తెలుసా? బెల్షస్సరు ఆ గోడ మీద రాత మేనే టేకేల్ పార్సిన్ అనే పదం రాయబడి ఉంది. అదేందో అర్థం కావట్లేదు, ఎవడు చదవలేకపోతున్నాడు అంటే, దీని గురించి నువ్వు ఆలోచించేది పిచ్చోడా? మీ తండ్రి టైం నుంచి ఉన్నవాడు ఒకడు ఉన్నాడు, ఆయన పేరు దానియేలు, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు, అంటే పరిశుద్ధాత్మ కలిగిన వాడు అని చెప్పిందాం. రాజ్యంలో ఒక అధికారిగా ఉన్న వాళ్ళలో పరిశుద్ధాత్మనా? అది కూడా అభిషేకం ఈ స్థాయిలోనా? ఏ స్థాయిలో అంటే మర్మములను బయలుపరచగలిగిన స్థాయి, అర్థం కాని భాషలకు అర్థం చెప్పే శక్తి, ఆ రేంజ్లోనా? మనం నమ్ముతామా? మన ఆలోచన ఏంటో తెలుసా? ఎప్పుడు దేవుని సన్నిధిలో సేవలో ఉండే వాళ్ళలో పరిశుద్ధాత్ముడు ఉంటాడని. బయటికి వెళ్ళి లోకంలో జాబ్ చేసే దేవుని సంబంధులు, పరిశుద్ధులు పరిశుద్ధాత్మను కలిగి ఉంటారని చాలామందికి తెలియదు. కానీ వాళ్ళలో కూడా పరిశుద్ధాత్మ కార్యం ఉంది, పరిశుద్ధాత్మ శక్తి ఉంది. వాళ్ళు ఉపాధి కోసం కాదు, దేవుని ప్రణాళిక ప్రకారం వెళ్ళారు. ఎస్తేరు పరిశుద్ధాత్మను కలిగిందా లేదా? నెహెమ్యా పరిశుద్ధాత్మను కలిగిన వాడా లేదా? ఫరో ఏమన్నాడో తెలుసా? యోసేపుని చూసి,
యోసేపుకున్న కళ, ఆ భావం ఫరో కన్న కళ భావం యోసేపు చెప్పినప్పుడు, ఇతని వంటి దేవుని ఆత్మ గల మనుషుని మరొకని కనుగొనగలమా అన్నాడు. ఇతని వంటి దేవుని ఆత్మ గల మనుషుని మరొకని మనం కనుగొనగలమా అన్నాడు ఫరో. కావాలంటే చదువు, ఇంటికి పోయి. కొంతమందిని జాబ్ ఇచ్చి అందులో వాడుకుంటాడు, తద్వారా దేవుని పనికి నువ్వు తోడ్పాటు అందించని. కొంతమందికి కొన్ని పనితనాలు ఇచ్చి ఆ పనితనాలని నా పనిలో వాడమని దేవుడు పిలుస్తాడు. కొంతమందికి వాక్ శక్తినిచ్చి ఈ వాక్కును నా సేవలో వినియోగించో అని అవకాశం ఇస్తాడు. కొంతమందికి మల్టీ టాలెంట్స్, డిఫరెంట్ టాలెంట్స్ ఇచ్చి అవి నా సేవలో వాడు. కొంతమందికి వైద్య జ్ఞానం ఇచ్చి నా బిడ్డలకు సర్వీస్ చేయమని. కొంతమందికి చట్టమును నేర్పి చట్టంలో ముఖ్య స్థానంలో ఉండి నా బిడ్డలకు సర్వీస్ చేయని ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్లేస్లో పెట్టి ఎస్తేరులాగా రాణిగా చేసి నిలబెట్టి జనం మొత్తాన్ని నాశనం చేయటానికి పడగెత్తిన సర్పంలాగా బొసగొడతా వచ్చిన హామాన్ని ఎత్తి మీద కొడితే ఉరికొయ్యలో వేలాడాడు. కరెక్ట్గా ఎక్కడుందో చూడు ఎస్తేరు. కాబట్టి సువార్త సేవకు కొంతమందిని, సంఘ సేవకు కాపర్లుగా కొంతమందిని, ప్రవక్తలుగా, అపోస్తలుగా, బోధకులుగా కొంతమందిని, పై విచారణ చేయవారుగా, ఉపకారులుగా కొంతమందిని, సేవకు సహకారులుగా కొంతమందిని, అట్లా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కొరకు నిలబెట్టాడు, సృష్టించాడు, నడిపిస్తున్నాడు, భారం ఇస్తున్నాడు. అమ్మయ్యా, అయిపోయిందయ్యా నేను చెప్పాలనుకున్నది. ఓకేనా? ఇప్పుడు ఎప్పుడైతే ఇక విను, నిజంగా లెగుస్తున్నాను, నిజంగా ఎందుకు ఇంత బతిలాడుకుంటానంటే ఎక్కడ పోగొట్టుకుంటారో అని. ఓకేనా? నా బాధ అర్థమైందిగా మీకు. ఇప్పుడు ముగింపు. చూడుము, జనములను చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది అన్నాడు కదా. నువ్వు చూసావు కదా, నీకు భారం ఏర్పడింది కదా. ఆ ఏర్పడి నువ్వు అడుగులు వేయటానికి కానీ మొదలు పెడితే ఆయన అంటున్నాడు, నువ్వు నా మాట చొప్పున నా చిత్తం నెరవేర్చడానికి నువ్వు సిద్ధపడి నువ్వు జాబ్ అడుగుతున్నావు. ఎందుకు నీకు జాబ్ అంటే నీ కోసమే ప్రభు అన్నావు కదా. నీ పట్ల నేను కార్యం చేస్తాను. నీవు సంతతి అడుగుతున్నావు, ఎందుకంటే నీ కోసమే ప్రభు అన్నావుగా, ఇస్తా. ఇదిగో నువ్వు ఫలానాది అడుగుతున్నావు, ఎందుకు అడుగుతున్నావు? కటిక చీకటి జనములను కమ్ముచున్నది, నేను వాళ్ళకి వెలుగ్గా ప్రభవించాలి, ప్రజ్వలించాలి, తేజరిల్లాలి. ప్రభువా, నాకు ఈ విషయంలో సహాయం చేయమని నువ్వు అడుగు. నా దేవుడు నీకు హెల్ప్ చేస్తానని కింది వచనాల్లో చెప్పాడు. అది పాయింట్. 3 పాయింట్స్ ఉన్నాయి అందులో. 1, మనమున్న స్థితి. 2, జనమున్న స్థితి. 1, మనమున్న స్థితి. 2, జనమున్న స్థితి. మనమున్న స్థితిలో దేవుడు మనల్ని దర్శించి మనల్ని బాగు చేసి మనకు వెలుగును నింపి మన కళ్ళు తెరిచి ఇప్పుడు జనమున్న స్థితి చూడు అన్నాడు. ఓకే ప్రభువా, నాకు అర్థమైంది జనమున్న స్థితి. మరి ఆ జనమును నేను సేవ్ చేయాలనుకుంటున్నాను నీ కొరకు. మరి ఎట్లా నాయన అంటే, ఫిక్స్ అయ్యావా? అవును ప్రభా, ఫిక్స్ అయ్యాను. బాయ్, ఫిక్స్ అయ్యావా? ఫిక్స్ అయ్యాను. బాయ్, ఫిక్స్ అయ్యావా? ఫిక్స్ అయ్యాను ప్రభా. దా, ఏం కావాలి నీకు అంటాడు. అప్పుడు అంటున్నాడు కింద చూడు, చదువు సామ్యూయల్. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. అద్దుగద్దుగో, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకుని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడు. అద్దుగో, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పుతా. జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. అద్దుగా అబ్బాయి, ఐశ్వర్యమేగా నువ్వు. ఎందుకు ఐశ్వర్యం నీకు? ఒకప్పుడేమో నేను అనుభవించడానికి, ఇప్పుడేమో నీ చిత్తము నెరవేర్చడానికి. అవునా? అవును ప్రభువా, నాకు ఇవ్వయ్యా. ఎందుకు నాయనా? నీ కొరకు వెలగాలి ప్రభువా. నిజమేనా? ఇచ్చినాక మళ్ళీ మాడిపోతావా? బల్బు మాడిపోయినట్టు. లేదు ప్రభువా, సత్యనా మాడను. ఎందుకంటే నేను అన్నిటిని చూశాను ప్రభువా, నాకు ఇవ్వయ్యా, నేను నీ కొరకు వెలగాలి అన్నావా? జనముల ఐశ్వర్యం అట్లయితే నీ దగ్గరకు వచ్చేటట్టు నేను చేస్తాను. చెప్పు, ఏం కావాలో చెప్పు, నీకు నేను ఇస్తా, నడు చేయిపో అన్నాడు. నేను అడిగినవన్నీ నాకు ఇచ్చాడు. ఇంకా కొన్ని అడుగుతున్నా, ఇస్తాడు. ఇన్ని ఇచ్చినోడు డాడీ అయ్యేవాడా అయ్యింది.
ఎవరి కోసం అడుగుతున్నా? ఇదే డిమాండ్, మన తగాదు అదే. నా కోసం అడుగుతున్నాను, నా పెళ్లి కోసం అడుగుతున్నాను నేను. నీ పిల్లల కోసం ఆయా ఇస్తే లేకపోతే లేదు. అరే ఎందుకురా అంత చిరాకు, ఇస్తాను అదిరా అన్నాడు, ఇచ్చాడు, చాలా ఇచ్చాడు, ఇక ముందు ఇస్తాడు కూడా. ఎవరికి చేతులు చాపనేలా, బాబో ధర్మం, అయ్యా అననీలా. రోషం గల నా దేవుడు మోకాళ్ళుని ఆయన్నే నీ చిత్తం నెరవేర్చడం కోసం. లేకపోతే నన్ను ఎందుకు పుట్టించా? జనం తక్కువే పుట్టించావా, లేకపోతే రైస్ పాడేదని పుట్టించావా? ఎందుకు పుట్టించావా? చెప్పావుగా మరి పుట్టించాలి, పుట్టించిన దాన్ని బట్టి నెరవేర్చాల్సిన కార్యాలు చూపించావుగా, మరి నెరవేర్చడానికి నాకు శక్తి నీవు. సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడునో, జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చునో. ఒంటెల సమూహము మిద్యాను ఎయిఫాల లేత ఒంటెలను నీ దేశము మీద వ్యాపించును. వారందరూ షెబా నుండి వచ్చెదరు, బంగారమును దోపద్రవ్యమును తీసుకుని వచ్చెదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీ కూడుకొనును, నెబాయోతు పొట్టేళ్లు నీ పరిచర్యకు ఉపయోగములగును. అబ్బో, నువ్వు పరిచర్య పూనుకున్నావు కదా, నేను ఏర్పాటు చేస్తాబా. ఇప్పుడు ఎంతమందికి అర్థమైందండి? నువ్వు ఏ ఫీల్డ్కి దేవుడు రావాలని కోరుకున్నాడో, ఎందుకోసం రావాలనుకున్నాడో ఆ బల్బు నీకు వెలిగితే ఇక నీకు కావాల్సినవన్నీ క్యూలో ఉంటాయి. ఆ బల్బు నీకు వెలగనంత వరకు అవన్నీ అక్కడే అయిపోతాయి. నీ క్లిక్ అయిందా? మ్యాటర్ అర్థమైందా? అర్థమైంది తండ్రి, అర్థమైంది తండ్రి. అర్థం మరి ముందు నా దగ్గర దేనికి నాయన? నీకు కొంచెం అవగాహన కల్పించాలి. మళ్ళీ నేను తీరా ఇచ్చిన తర్వాత నీకు పైత్యం పెరిగి నువ్వు మళ్ళీ లోకంలో కలిస్తే ఆ పోయేవాళ్ళు ఎటు పోతారు, నిన్ను నాశనం చేసినట్టు అయింది. నేను అందుకని అమ్మ ముందు నీ కౌన్సిలింగ్ ఇచ్చి, అయ్యా నీకు కొంచెం బాగా థెరపీ చేసి, నాతో నీకు కొంచెం ఫ్రెండ్షిప్ లింక్ కరెక్ట్ చేసి అప్పుడు ఇస్తా, లేకపోతే చెడిపోము. మనం ఎంత అమాయకంగా అడుగుతాం, ఏసయ్యా నాకు ఈ తండ్రి, నీ సేవకయ్యా, నీ పరిచర్యకయ్యా అని అడిగారు కొంతమంది. నాకు ఉద్యోగం ఈ తండ్రి, నీతోనే ఉంటానయ్యా, నీ సేవలోనే ఉంటాను. వచ్చిన రోజున కనపడ్డాడు, ఈ కనపడలే వాడు ఇంతవరకు. నాకు వీడి జనానికి సేవ చేయటం వీడు కనపడట్లేదు ప్రభువా, ముందు వీడు పోయేటట్టున్నాడు, వాడిని పట్టరా నాయన అంటే ఏదో తేడాబడి మళ్ళీ వచ్చాడు. అన్న కొంచెం సమస్య అయిందన్నా అని. దేవుడు దేవల్ల అయింది లేదా, ప్రార్థన చేస్తాను. కొంతమంది అంతేనండి, లేనప్పుడు బీద పలుకులు పలుకుతారు, అంతా దేవుడు అన్నట్టు మాట్లాడతారు, తేడా దేవుడు ఇచ్చిన తర్వాత చెడిపోతారు. అందుకని నీకు ఇవ్వటానికి ముందు అంటున్నాడు, రా నా యొద్దకు. నీలో ఆ భారం ఎంతవరకు ఏర్పడిందో నేను చూస్తాను. అలా కొంతమందికి నిజంగా భారం ఏర్పడింది, వాళ్ళని దేవుడు ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళాడు. అలా వెళ్ళిన వాళ్ళే యోసేపు, నెహెమ్యా, ఎస్తేరు, దానియేలు. ప్రాక్టికల్ లైఫ్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఆ ప్లేసుల్లోకి వెళ్ళిపోయారు. ఇక ఎన్ని ఆర్భాటాలు హంగులు వాళ్ళకు వచ్చినా లొంగలేదు. లొంగలా. ఐగుప్తులో ఉన్నాడు, ఐగుప్తు మనుషుల మధ్యలోనే ఉన్నాడు, కానీ ఐగుప్తుని తనలోనికి రానివ్వల యోసేపు. దానియేలు బబులోన్లో ఉన్నాడు, బబులోన్ అంటే లోకం, ఐగుప్తు అంటే లోకం, లోకంలో ఉన్నాడు, లోకస్తుల మధ్యలో ఉన్నాడు, కానీ దేవుని సంబంధిగా నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో ప్రైజ్ ది లార్డ్. ఆ సమాజంలో ఉన్నాడు, కానీ నిబంధన దేవుడితోనే చేశాడు. నాకెన్ని హోదాలు పెరిగినా నేను దాన్ని కనెక్ట్ కాను.
నాకు నువ్వు ఏ స్థాయి ఇచ్చినా నేను దానికి వశంగాను, నేను నీ వశంలోనే ఉంటాను. ఎందు నిమిత్తం నాకు ఆ హోదా ఇచ్చావు, దాన్ని సరిగ్గా నెరవేరుస్తాను అని దేవుడు దానియేలు ఇద్దరు నిబంధన చేసుకున్నారు. ఆ నిబంధనలో దానియేలు నిలబడ్డాడు. యోసేపు తీర్మానం అదే, నీ చిత్తమును బట్టి నీ అనుమతిని బట్టి ఐగుప్తుకు వచ్చాను, కానీ ఐగుప్తు నాలోనికి రానివ్వను దేవా. నా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నా తండ్రి దేవా, నా తండ్రి ఎవని నామాన్నెత్తి ప్రార్థించాడో, నా తండ్రి ఎవని ఎదుట సాగిలపడ్డాడో ఆ దేవా, యాకోబు దేవా, నీవే నా దేవుడు, నీకోసమే నా జీవితం. నిలబడ్డాడు. ఐగుప్తు ఆకర్షణలు, ఐగుప్తు అందచందాలు, ఐగుప్తు హడావుల్లో, ఐగుప్తు ధనం యోసేపుని ఎఫెక్ట్ చేయలేకపోయింది, లెక్క చేయలే. లేకపోతే ఐగుప్తు మొత్తం మీద ప్రధాని ఆయన, ఒక రేంజ్, కానీ పొల్యూట్ కాల, జాగ్రత్తగా ఉన్నాడు. అర్థమైందా నాయనా? ఎస్తేరు బబులోను 127 సంస్థానాలకు అహస్వేరోషు రాజు అయితే ఎస్తేరు రాణి. కానీ అహస్వేరోషు అంతఃపురంలో ఎస్తేరు రాణిగా ఉంది, కానీ భోగాల పిచ్చి లేదా. ఎందుకు తెలుసా? తన జాతి పడుతున్న కష్టాలు ఎస్తేరు చూసిందే. అందుకే దేవునికి జాతికే కనెక్ట్ అయి ఉంది, కానీ ఈ అహస్వేరోషు అంతఃపురంలో ఉన్న భోగాల కనెక్ట్ కాల. భోగాల కనెక్ట్ అయితే మొర్దెకై సమాచారం తీసుకునేది కాదు, కానీ మొర్దెకై ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ ఎస్తేరు తీసుకొని జాతిని ఉద్ధరించింది. జాతి కొరకు ఉపవాస దీక్షతో ఒక ఆడపిల్ల జాతి మొత్తాన్ని నిలబెట్టింది. ఒక ఆడపిల్ల. ఆనాడు ఆ ఎస్తేరు ఆ ప్లేస్తో లేకపోతే మొత్తం శాల్తీలు, మొత్తం అన్ని గోత్రాలు వేసేవాళ్ళు. ఒక్కడుండేవాడు కాదు, మొత్తాన్ని హామాను చంపించేవాడు. దేవుడు ఎస్తేరుని తీసుకెళ్ళి ఆ ప్లేస్లో పెట్టి మొర్దెకై ద్వారా సమాచారం పంపించాడు. రాణివైన ఎస్తేరు, ఎందుకు తెలుసా నేను అక్కడ ఉంచింది? దేవుడు ఈ టైం కోసమే నేను అక్కడ ఉంచాడు, జాగ్రత్త అని. సో తమ్ముడా, నువ్వు జాబ్ అడుగుతున్నావా? ఎందుకు అడుగుతున్నావు జాబ్? లగ్జరీ లైఫ్ అనుభవించడానికి, జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి, నీ ఫ్రెండ్స్, నీ తోటి వాళ్ళు, మేము బాగున్నాం, మేము సెటిల్ అయ్యాం, మేము లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాం, నువ్వు కూడా రా అని వాళ్ళు పిలిస్తే వాళ్ళలాగా వెళ్ళి చీకట్లో చిందులు వేయటానికి, పబ్బుల్లో క్లబ్బుల్లో తప్పదాగి డాన్సులు వేయటానికా? వీకెండ్ పార్టీస్ వాటి కోసమా? లేదు. ఆ స్థితిలో ఉన్న వాళ్ళని బయటికి తేవటానికి దేవుడు నీకు ఆ కృపనిచ్చాడు. నువ్వు అడుగు, ఇస్తాడు. కానీ నీ లక్ష్యం ఏమై ఉండాలో తెలుసా? ప్రజల్ని బయటికి తెచ్చేటట్టు ఉండాలి. ఐగుప్తులోంచి ప్రజల్ని బయటికి తెచ్చేటట్టు ఉండాలి, కానీ నువ్వు ఐగుప్తులోకి వెళ్ళేదానికి కాదు. గుండెల్లా భారంతో నువ్వు దేవుని ముందు కూర్చో, జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చేటట్టు చేస్తాడు ఆయన. నీ కాళ్ళ దగ్గరికి వచ్చింది అది. ప్రజల ధనం అపోస్తలుల పాదముల యొద్దకు వచ్చిందని రాసుంది. చేస్తాడు. ఉద్యోగం అని గింగరాలు తిరుగుతున్నావు, ఎంతసేపు నా దేవుడు అని తన ఊపిరి చేత సమస్త విశ్వాన్ని నిర్మించిన దేవుడు. ఒక మాట, ఒక శ్వాస చాలు. ఒక గాలి దోలినట్టే సముద్రం అంత సమృద్ధిని తెచ్చి ఇశ్రాయేలు పాళెం చుట్టుపడేశాడు. ఒక గాలి అట్ట తోలిందంటే చాలు, వచ్చి నీ కాళ్ళ ముందు ఉంటుంది. అదేదైనా ఎంతమందికి అర్థమైంది బ్రదర్? కానీ ఎందు నిమిత్తం అది? ఇంకలేండి, భలే భారంగా చెప్పారు. దేవుడి నిమిత్తం లేండి, ఇంక అయిపోయిన టైము. నిన్నెక్కడ ఉంచి వాడుకుంటాడో, ఏ విధంగా దేవుడు సిద్ధపరుస్తున్నాడో, నీతోనే మాట్లాడతాడు, నిన్నే దర్శిస్తాడు. నువ్వు ఎలాగూ నాకు కావాలి అంటే, ఇదిగో నీవు ఇలాగూ కావాలని నీతోనే మాట్లాడతాడు. దేవుడు నిన్ను ఆ విధంగా సంధించినప్పుడు, దర్శించినప్పుడు, ఇదిగో ప్రభువా నేను ఉన్నాను అను. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎప్పుడో సరుకంత అయిపోయిన తర్వాత హల్లెలూయా స్తోత్రం కాదు, సరుకు ఆరంభంలోనే నువ్వు దేవునికి అప్పగించుకో.
నీ పిల్లల్ని దేవుని కోసం ప్రభావితం చేయి. నువ్వు దేవుని ఏం అడుగుతావు అడుగు, కానీ అది దేవుని చిత్తము నెరవేర్చేదానికి అడుగు. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చిన, వ్యాపార అభివృద్ధిని ఇచ్చిన, జనముల ఐశ్వర్యాన్ని నీ యొద్దకు తిప్పిన, ఎందుకో తెలుసా? చీకట్లో ఉన్న జనములను నువ్వు ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించడం కొరకు. దేవుడు నీకు సమస్తం ఇవ్వగలడు, కానీ నీ లక్ష్యం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? లోక భోగాలను ఎంజాయ్ చేయాలనే, లేకపోతే నశించిపోతున్న ఆత్మలకు సాయం చేద్దామనే? ఎందు నిమిత్తం నువ్వు అడుగుతున్నావు దేవుణ్ణి? నువ్వేం అడుగుతున్నావు? సమస్తం ఇవ్వగల దేవుడు. నువ్వు అడిగేదానికంటే, ఊహించేదానికంటే అధికముగా చేయగల దేవుడు. చెప్పిన విషయాలు ఎంతమందికి అర్థమైనవి సోదరులారా? ఏ స్థానంలో నిన్ను దేవుడు ఉంచుతున్నాడో ఆ స్థానంలో ఎస్తేర్లాగా నువ్వు ఉంటే అక్కడి నుంచి నువ్వు దేవుని ప్రజలకు సహాయం చేయాలి. అదే నీ లక్ష్యమై ఉండాలి. ఎందు నిమిత్తం దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడో గ్రహించి, ఒకవేళ అన్నీ వదిలిపెట్టి రమ్మంటే వదిలిపెట్టి కంప్లీట్గా దేవుని పనికి వచ్చి ఆ పని అందే దృష్టి కలిగి ఉండాలి. ఇప్పుడు చెప్పండి, అందరూ సేవకులు కాకపోవచ్చు, కానీ అందరూ సేవ చేయొచ్చు. అందరూ ఇట్లాంటి వాక్య సేవకులు కాకపోవచ్చు, కానీ నీ పరిధిలో నువ్వు సేవ చేయొచ్చు. యవనస్తుల్ని చెరబడుతున్నాడు సాతాను, చిన్న చిన్న పిల్లల్ని పాడు చేస్తున్నాడు సాతాను. ఈరోజు సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది, పిల్లలకు తెలియంది లేదు, అన్నీ తెలుసు. ఎట్లా నీ పిల్లలు డ్యామేజ్ అవుతున్నారు, వాళ్ళని క్రీస్తు కొరకు ప్రభావితం చేయాలంటే మొండిగా, మూఢంగా, మూర్ఖత్వంగా వాళ్ళ మీద బలవంతంగా రుద్దవాకు. మమ్మీ ఏంటి టార్చర్ అంటారు, డాడీ ఏంటి మాకు టార్చర్ అంటారు. బలవంతంగా రుద్దవాకు. ప్రేమతో, ఫ్రెండ్లీగా వాళ్ళని వశపరుచుకో. ఫ్రెండ్లీగా బిడ్డలతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళని చేతుల్లోకి తీసుకో. ఉగ్గుపాలతో తల్లి బిడ్డలకు నేర్పినట్లుగా, హన్నా సమూయేలుకు నేర్పినట్లుగా నీ పసి బిడ్డల హృదయాలు, తెల్లటి హృదయాల్లో దేవుని సంగతులు సున్నితంగా ముద్రించు. దేవుని ప్రేమను నేర్పు, కనికరాన్ని నేర్పు, త్యాగాన్ని నేర్పు, విశ్వాసాన్ని నేర్పు, భక్తిని నేర్పు. మన కోసం కాదురా, సమాజం కోసం బ్రతకాలి. 10 మందిని బ్రతికించడానికి బ్రతకాలి, నలుగురికి అన్నం పెట్టడానికి బ్రతకాలి, నలుగురు ఆత్మని రక్షించడానికి బ్రతకాలి. జీవితంలో దేవుని కొరకు ఒక నక్షత్రంలా ప్రకాశించడానికి బ్రతకాలరా అని నీ బిడ్డలకు నేర్పు. నీ బిడ్డలకు నేర్పు. బలవంతంగా రుద్దువాకు. మమ్మీ ఏంటి టార్చర్ అంటారు, డాడీ టార్చర్ అంటారు. ప్రేమతో చెప్పు, అర్థవంతంగా చెప్పు, ఆలోచనాత్మకంగా చెప్పు. అండ్ దేవుని కొరకు నీకెంత భారం ఉందో కూడా నువ్వు క్రియలో చూపించవు. ఎవరికన్నా హెల్ప్ చేస్తున్నావా, అట్లయితే నీ పిల్లల చేత ఇప్పించు. దేవుని సన్నిధిలో వేస్తున్నావా, అయితే నీ పిల్లల చేత వేయించు. దేవుని కొరకు ఇవ్వటం నేర్పు, దేవుని కొరకు బ్రతకటం నేర్పు, దేవుని ప్రేమించటం నేర్పు, దేవుని గురించి ఆలోచించటం నేర్పు, గ్రంథాన్ని ధ్యానించటం నేర్పు. వాడు ప్రశ్నిస్తే నోర్మై పనికి మళ్ళీ ప్రశ్నలు అడుగుతావు అనవాకు. వాడు ప్రశ్నిస్తున్నాడు అంటే వాడు సరిగ్గా ఆలోచిస్తున్నాడని అర్థం. ప్రశ్నించేవాడిని అడ్డగించుకో, వాడికి నేర్పు. నాన్న భలే ప్రశ్న అడిగావు నాన్న, గుడ్, భలే ఆలోచించావు, దా కూర్చో అని వాడికి వినమర్చి చెప్పు. అప్పుడు ప్రతిదీ కూడా వాడు అడిగి తెలుసుకుంటాడు, నేర్చుకుంటాడు, రేపటి రోజున ప్రయోజకుడు అవుతాడు. నా తండ్రి చిత్తమైతే నీకు పుట్టిన నీ బిడ్డ లోకాన్ని వెలిగించే ఒక జ్యోతి అవుతాడమ్మా. నీకు పుట్టిన కూతురు లోకాన్ని వెలిగించే ఒక ఎస్తేరు కావచ్చు, ఒక మరియ కావచ్చు. నీకు పుట్టే కొడుకు లోకాన్ని వెలిగించే ఒక యోధుడు పౌలు కావచ్చు. నీ పిల్లలు పసిబిడ్డలమ్మా, నీ కళ్ళ ముందు అమాయకంగా తిరుగుతూ ఉంటారు, ఏమీ తెలియని స్థితిలో. వాళ్ళు మౌనంగా ప్రశ్నిస్తారు, మమ్మీ నన్ను ఏం చేయాలనుకుంటున్నావు మమ్మీ? సమాజానికి కంటకుడుగా చేయాలనుకుంటున్నావా, కంటకురాలుగా చేయాలనుకుంటున్నావా, లేకపోతే సమాజానికి దీవెనకరంగా చేస్తావా? నా జీవితం నీ చేతుల్లో ఉంది మమ్మీ అని వాడు నీ వైపు చూస్తూ ఉంటాడు తెలియకుండానే. హృదయం కలిగి ఆలోచించండి నేను చెప్పిన విషయాలు. మీరు దేవుని కోసం నిలబడండి, దేవుని కోసం. ఒకవేళ నిన్ను వాక్యం ప్రకటించే సేవకు పిలిచాడా, సంఘ సేవకు పిలిచాడా, కాపరిగా పిలిచాడా, ఆ ప్రాంతంలో దేవునికి సాక్షిగా ఉండమని పిలిచాడా, నీవే ఒక పరిచర్యకు నాంది పలకమని పిలిచాడా, అట్లయితే దానికి రా. లేదు జాబ్ ఇచ్చాడా, అందులో దేవుని పని చేయి. నీకు సమృద్ధిని ఇచ్చాడా, అది దేవుని పని కొరకు వినియోగించు. ఏదైనా కటిక చీకటి కమ్ముతున్న జనములను విమోచించుట కొరకు నీ ఒక నక్షత్రమై ప్రకాశించినట్లు జాగ్రత్త పడు. కృప మనందరికీ తోడై ఉండును గాక.